నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం వచ్చాం. ఇందులో కనుక చూసినట్లయితే ఒక కని విని ఎరగనటువంటి చట్టపరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒక గొప్ప డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే మిత్రులారా, ఇందులో చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే జీవిత కాలంలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మనము పని చేసినట్లయితే అక్షరాల ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా 178 కోట్లు సాధించవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి ఇది వాస్తవమా? గతంలో మనం ఎన్నో కంపెనీలు చూసాము. ఇది మనీ సర్కులేషనా, చైన్ లింక్ సిస్టమా? ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. అయితే ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. కానీ 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 18 సంవత్సరాల పైన వాళ్ళు, పాన్ కార్డు ఉన్నవాళ్ళు, జీవితంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవాళ్ళు, కేవలము ఈ భూమి మీద ఒక 5 మంది ఉంటే చాలు. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఇది కంప్లీట్ ప్రైమ్ మెంబర్షిప్ పైన డిజైన్ చేయబడినటువంటి 178 కోట్లు. ఇందులో ఎలాంటి టార్గెట్ లేదు. మీన్స్ మీరు 5 చేయాలి, 6 చేయాలి, 2 చేయాలి, చెయ్యాలి, ఏమీ లేదు ఫ్రెండ్స్, ఏమీ లేదు. జస్ట్ ఒక ప్రైమ్ మెంబర్షిప్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. రెండు పనులు ఉన్నాయి. కొంతమంది ఎక్కువ ఆలోచన చేసి అలసిపోతూ ఉన్నారు. కొంతమంది అసలే ఆలోచన చేయక అక్కడే ఉండిపోతూ ఉన్నారు. ఓన్లీ రెఫర్ అండ్ అర్న్. నెంబర్ 1 రెఫర్ అండ్ అర్న్. తర్వాత మొత్తం కూడా హెల్ప్ అండ్ అర్న్. 2 పనులు ఉన్నాయి మిత్రులారా, 3వ పని లేదు ఇక్కడ. ఇప్పటి వరకు గతంలో మనం చూసుకున్నట్లయితే రైట్ లెఫ్ట్, పీవీబీవీ, సీలింగ్ ట్రిమ్మింగ్, ఫ్లషింగ్, సూపర్ సీడింగ్, ఇవన్నీ పదాలు విన్నాం, వస్తువులు అమ్మాం. అవన్నీ కూడా గతహ. ఈ విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రోడక్ట్ అర్థమైపోయింది మనకు, ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత కంపెనీ ప్రొఫైల్ ఏంది, కంపెనీ ప్లాన్ ఏంది, కంపెనీ ప్రొఫైలు, కంపెనీ ప్రమోటర్, ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది చూస్తే, మీరు శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది, ఇంట్రెస్ట్గా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకు? కారణం ఎవరి కోసం అంటే మన భార్య బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, ఎవరి కోసం కాదు. కాబట్టి ఈ మీటింగ్లో ఎంతమంది ఉన్నారో, నేను ఒక్కొక్కరితోటి ఇండివిజువల్గా మాట్లాడుతున్నాననే భావనతోటి మీరు మీటింగ్లో ఉండండి. ఎలాంటి కాల్స్ వచ్చినా కూడా మీరు కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో నిర్ణయం తీసుకునేటటువంటి రోజు. నేను కూడా మీలాగా గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబరు 2019న ఈరోజు మీరు ఎలా వచ్చారో నేను అలానే వచ్చాను. నాకు మీకు తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను మీకంటే కొద్దిగా మొదలు వచ్చా. ఆ తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయడం కానీ అది నా ఉద్దేశం కాదు. ఈ గత సంవత్సర కాలంలో నేను ప్రాక్టికల్గా ఏదైతే బెనిఫిట్ పొందానో ఆ బెనిఫిట్ మీతోటి పంచుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇందులో అన్యదా వేరే ఏమీ లేదు. సో మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా వినండి. పేపర్ పెన్ను తీసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ ఎండింగ్లో మీ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే ఎక్కడైతే ఉందో అది నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రోగ్రాంలోకి వెళ్తా ఉన్నాం. ఈ 1 అవర్ మన జీవితంలో మర్చిపోలేని మరపురాని రోజుగా మిగిలిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని,
భారత ప్రభుత్వం 2016న గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ట్రెడిషనల్లో లేనటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి. కొందరు హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. కానీ మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ లేదు. ఇది టెక్నాలజీ యాప్. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో కూడా సర్వీస్ సెక్టార్ను డైరెక్ట్ సెల్లింగ్లో ఎంటర్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. మనం అక్కడ కస్టమర్స్ మాత్రమే సర్వీసెస్ వాడుకుంటున్నాం అంతే. కానీ ఇక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, కార్లు వేరే వాళ్ళై ఈ టెక్నాలజీ వాళ్ళు 10 to 20% తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక టెక్నాలజీ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇది మూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. దానికి భిన్నంగా బిజినెస్ టు బిజినెస్ అనే విధానాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో. ఇది డెవలపింగ్ యాప్ మిత్రులారా. B2B ఇప్పటి వరకు లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అయితే B2Cలో ఏమవుతుంది, మనకు అక్కడ ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్లకు మనం ఒక కస్టమర్, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% to 90%, అంటే 10% కంపెనీ కోసము, 90% మనకు. అది కూడా వితౌట్ ఎనీ కండిషన్స్. గొల్లాలు లేనటువంటి కంపెనీ కాబట్టి ఒక గొప్ప అవకాశం తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మిత్రులారా, మనం అనుకున్నటువంటి ఈరోజు పేటిఎం చూసినట్లయితే 15 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో కూడా చైనా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇది కేవలం ఒక 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ ఫస్ట్ కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 అనుసారంగా సర్వీస్ అంటే ఏంటి? అక్కడ క్లియర్గా 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి, సర్వీసెస్ అంటే ఏంటిది భారత ప్రభుత్వం క్లియర్గా రాయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఇక్కడ ఎలాంటి డబ్బులు మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరితోటైనా కూడా మనం కమిట్ అయినప్పుడు మనం డబ్బులు ఇస్తామంటేనే వాళ్ళు అడుగుతారు. కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి ఫేస్ వాల్యూ డ్యామేజ్ అనే విషయం కావచ్చు, లేకపోతే మన డబ్బులు ఇరుక్కుపోవడం అనే విషయం కావచ్చు, ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత ఎవరితోటి మనం ఏమి కమిట్మెంట్ కావట్లేదు. ఇంట్రెస్ట్ అనుకుంటే వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతారు, లేకపోతే లేదు. ఎందుకు అవుతారు అనే విషయం తర్వాత స్లైడ్లో మనం చూద్దాం. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మనము కొనవలసిన అవసరం లేదు. ఇక్కడ బయట వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాల్సిందే. ఇక్కడ ఎలాంటి పర్చేజ్ చేయాలనే రూలు లేదు మిత్రులారా. ఇకపోతే ప్రోడక్ట్స్ ఎక్కడ మనం డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు
మనం కష్టపడ్డటువంటి మన కష్టార్జితం ఒక కట్ ఆఫ్ డేట్ అని, పే అవుట్ డేట్ అని కంపెనీ ఇష్టానుసారంగా ఇస్తూ ఉంటుంది. కానీ 24/7 మిత్రులారా 1 మినిట్ లోపలనే మన అకౌంట్కు డబ్బులు తీసుకునే గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. రేపు మార్నింగ్ ఎడ్యుకేషన్లో మీరు మిస్ కాకండి. లైవ్లో మీకు చేసి చూపించడం జరుగుద్ది. ఆ తర్వాత ఫ్రెండ్స్ దాని యొక్క ఎఫెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ సర్వీస్ యొక్క గొప్పతనం అనుకోండి, ఈరోజు చాలా ఫాస్ట్గా బిజినెస్ గ్రోత్ అవుతాం. నేను గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ 2019 ఫ్రెండ్స్ నేను వచ్చింది. ఈ సంవత్సర కాలంలో 54,000 మంది టీం తయారయ్యారు నా అండర్. అంటే నేను గొప్ప అయితే మరి నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, కానీ రాలేదు. ఇక్కడ వచ్చిందంటే నా గొప్పతనం కాదు, సిస్టమ్ యొక్క గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ 178 కోట్లు నేను ముందే చెప్పా మీకు. సినిమా ఇంకా స్టార్ట్ కాలే, న్యూస్ రీల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది కేవైసీ కస్టమర్ డాటా తయారవుతుంది నెక్స్ట్ మనీలో. ఈరోజు బయట మార్కెట్లో మీరు చూసినట్లయితే కస్టమర్స్ ఉన్నారు తప్ప కేవైసీ కస్టమర్స్ డాటా లేదు. దీని పర్యావసానం చూసినట్లయితే మిత్రులారా, ఈరోజు మనము డిమార్ట్లో పర్చేజ్ చేస్తూ ఉంటాం, రిలయన్స్ ఫ్రెష్లో పర్చేజ్ చేస్తూ ఉంటాం, పీవీటీలో పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మన అవసరాల రీత్యా షాపింగ్ చేస్తూ ఉంటాం. కానీ మనం పర్మనెంట్ కస్టమర్స్ కాదు వాళ్ళకు. ఈరోజు నేను డిమార్ట్లో కొనొచ్చు, రేపు హెరిటేజ్లో కొనొచ్చు, తర్వాత ఇంకో దగ్గర కొనొచ్చు. కానీ మొట్టమొదటిసారి ఇక్కడ కేవైసీ కస్టమర్ డాటా తయారవుతూ ఉంది. రాబోయే రోజులలో ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఇక్కడ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు డెవలపింగ్ యాప్ ఇది. చాలామంది ఈ శాంపిలే పర్మనెంట్ అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగే సర్వీసెస్ ఓన్లీ శాంపిల్. ఈరోజు పార్ట్ 2లో మార్నింగ్ కూడా మీరు చూశారు, ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి, కానీ మీరు కని విని ఎరగనటువంటి సర్వీసెస్ ఇక్కడ రాబోతా ఉన్నాయి. అయితే మిత్రులారా, దానికి ప్రైమ్ మెంబర్షిప్ అనే డాటా తయారవుతుంది. ఆ డాటా ఇన్కమే 178 కోట్లు. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ యాప్ను నేను ఎలా ప్రమోట్ చేయాలి? ప్రమోషన్ అనేటటువంటి విషయంలో మనకు మొదట స్పష్టత ఉండాలి. సో మనం డిసిషన్, మనకు దానిపైన ఒక నమ్మకం ఉండాలి. ఈరోజు 1770 రూపాయలతోటి మనం ఏం వ్యాపారం చేయలేమనేది మనం నమ్మాలి. 1770 రూపాయలతోటి ఈ భూమి మీద ఎవరు కూడా ఏమి చేయలేరు. కానీ ఒక 5 మందిని మనం తీసుకురాగలిగితే కాన్ఫిడెంట్గా ఉండగలిగితే. అయితే కాన్ఫిడెన్స్ రాకపోవడానికి కారణం ఏంటి? గతంలో జరిగినటువంటి కొన్ని చేదు అనుభవాలు. అయితే అది రియలా లేకపోతే ఒపీనియనా? ఒకవేళ కనుక రియల్ అయినట్లయితే మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి. కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. కానీ ఒకవేళ కనుక అది ఫ్యాక్ట్ అయినట్లయితే అర్థం చేసుకోవాలి మీరు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే నేను ఇక్కడ మీకు టోటల్గా ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. కానీ వాస్తవంగా ప్రైమ్ మెంబర్షిప్ కావడం, తర్వాత ప్రమోట్ చేయడం. సో మిత్రులారా, ఇందులో ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా యూజర్, తర్వాత అర్నర్. యాజ్ ఏ యూజర్గా ఈ యాప్ను వాడుతున్నాం మనం. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే ఈ సర్వీసెస్ వాడుకుంటున్నారో వాళ్ళకు మీ యాప్ను రికమెండ్ చేయొచ్చు. వస్తువులే కాదు, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, ఇట్లా ఎన్నో సర్వీసెస్ వాడుతూ ఉన్నారో వాళ్ళకు చెప్పొచ్చు మనం. ఫస్ట్ వీఆర్ ఏ యూజర్. ఆ తర్వాత మనం యూజర్ గురించి చెప్తా ఉన్నాం. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందా అనుకుందాం. మీరు లక్స్ సబ్బే వాడండి, కానీ నేను వచ్చేసి సార్ లక్స్ సబ్బు వదిలేసి మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి మీకు బలవంతంగా నేను ప్రోడక్ట్ మీకు అంటగట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరము లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి, కానీ దానిపైన మీకు ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ వస్తుంది, పారదర్శకమైనటువంటి డబుల్ రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఏదో రేటును హైక్ చేసి
మనకేదో నామమాత్రంగా మనీ సర్క్యులేషన్, ప్రొడక్ట్ సర్క్యులేషన్ సిస్టమ్ ఇక్కడ లేదు మిత్రులారా. ఇకపోతే డబ్బు సంపాదించాలని మీకుంటే, డబ్బు సంపాదించాలి అని ఉంటే డబ్బులు రావు మిత్రులారా. మీరు ఒక క్రమశిక్షణ విధంగా పని చేసినట్లయితే వస్తుంది. మనం బ్రతకడానికి రోజు 10 గంటలు పని చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం ఒక 2 గంటలు గనక టైం ఇవ్వగలిగితే, క్రమశిక్షణతోటి ఉండగలిగితే, ఈ ప్రపంచంలో మీరు కోటీశ్వర్లు కావడంలో ఆపే శక్తి ఎవరికి లేదు. సో లెర్న్, డూ, టీచ్ మిత్రులు. చాలామంది ఇక్కడనే పొరపాటు చేస్తూ ఉంటారు, నేర్చుకోరు, నేర్పించడానికి బయలుదేరుతారు. మీరు డాక్టరే కాలేదు, మెడికల్ కాలేజ్కి వెళ్ళలేదు, ఎంసెట్ ఎగ్జామే రాయలేదు, కానీ మీరు క్లినిక్ ఓపెన్ చేశారు. మీకు ఎలా పేషెంట్లు వస్తారు? అదేవిధంగా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ బిజినెస్. వారం రోజుల లోపల మిమ్మల్ని నేను పర్ఫెక్ట్ చేయగలను, కానీ వారం టైం మీకుందా? రోజు 2 గంటలు మీకు టైం ఉందా? మీకు టైం ఉన్నట్లయితే క్లియర్గా మీకు నేను ఒపీనియనా, ఫ్యాక్టా? మీకు నేను ఫ్యాక్టే చెప్తా, ఒపీనియన్ వేరు ఉండొచ్చు మీకు. ఎందుకంటే ఈరోజు ఎన్నో పదాలు వాడతారు, ఆ పదం యొక్క అర్థం తెలియకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన దగ్గర అది లేదు మిత్రులారా. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను కన్విన్స్ చేయను, మీ ఫ్యాక్ట్ ఏంటిది మీ దృష్టికి తెస్తాను. ఆ తర్వాత మిత్రులారా, టీం మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా మేనేజ్మెంట్ చేయవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ అక్కర్లేదు. దాని తర్వాత ట్రైనింగ్స్, మీటింగ్స్ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి. అయితే ఎన్ని ట్రైనింగులు మనం అటెండ్ అయినాం అది కూడా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ తిన్నామో అది ఇంపార్టెంట్ కాదు, ఆ ఫుడ్ ఎనర్జీగా ఎంత కన్వర్ట్ అయ్యింది అది మనకు కౌంటింగ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది మీటింగ్లు అటెండ్ అవుతారు, కానీ ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉంటుంది. వాట్ ఈస్ ద యూస్? మనం మీటింగ్ ఎందుకు వస్తున్నాము? విలువైన మీ సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ టైం మనీగా కన్వర్ట్ కావాలి. సో ఇక్కడ ఎంత నేర్చుకున్నాం మనము, ఎంత దాన్ని అప్లై చేసినాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సిస్టంలో మనకు మీటింగ్స్, ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ జీరో. ఈరోజు మీరు కొంతకాలము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు, ఇక ఆ తర్వాత ఫుల్ టైమర్గా అయిపోతారు. కొంతకాలం ఇక్కడ పని చేస్తారు, 3 ఏళ్ళ 4 ఏళ్ళ, మ్యాక్సిమం 5 years. ఆ తర్వాత ఇంకా మీరు జీవితంలో ఏ పని చేయవలసిన అవసరం లేదు. కానీ అప్పటి వరకు మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేయాల్సిందే. ఆ తర్వాత మిత్రులారా, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు చిన్న టీం క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, నా 32 years ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు మిత్రులారా ఇలాంటి సిస్టమ్. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, ప్రొడక్ట్ కొనేది లేదు, ప్రొడక్ట్ అమ్మేది లేదు, అబద్ధాలు చెప్పేది లేదు మిత్రులారా. ట్రాన్స్పరెన్సీ ఈజీ సిస్టమ్. సో అందుకోసం అని చెప్పేసి వాళ్లకు డబ్బులు వస్తూ ఉన్నాయి. 90% పేఅవుట్ ఇచ్చేది డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ విత్ ఇన్స్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. ఇకపోతే మీరు రాసుకోండి, నెక్స్ట్ ఇది స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీరు చేస్తున్న ప్రజెంట్ వర్క్లో హ్యాపీగా ఉన్నారా? ఆ ప్రజెంట్ వర్క్ ద్వారా మీ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుందా? ఇవి 2 క్వశ్చన్స్ మీరు రాసుకోండి. ఒకవేళ ప్రజెంట్గా కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, వాట్ అబౌట్ ద ఫ్యూచర్? ఇవి రెండింటిని మీరు ప్రిడిక్ట్ చేయండి. దాని తర్వాత ఒక 5 years 10 years తర్వాత మీరు ఇంకా ఏ వర్క్ చేయకపోయినా హ్యాపీగా లైఫ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది మనము హ్యాపీగా గడిపే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చేస్తున్న రంగంలో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటే ఇది మీకోసం కాదు, ఇది వాళ్ళ కోసము. ఎవరికి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ క్లారిటీ లేదో, ఎవరి లైఫ్లో డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే నీతి నిజాయితీగా డెవలప్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ యాడ్ చేయండి కంపెనీ ప్రొఫైల్. కంపెనీ పేరు నెక్స్ట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఇది ఒక ఐటీ కంపెనీగా 11 December 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారా.
మొన్న 11వ తారీఖు డిసెంబర్ 10 days బ్యాక్ 7 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 8th ఇయర్లో మనం ఉన్నాం. ఈ 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 2013న స్టార్ట్ అయిన ఈ కంపెనీ 2017న నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? ఈ విషయం మనకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో 2016లో ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిరు మిత్రులారా. B2C ఏ ఒక్క వ్యక్తి ఈరోజు ఒక అన్ఎంప్లాయ్మెంట్ కోసం కానీ చాలిచాలని జీతవాళ్ళ పరిస్థితి ఏంది కానీ ఎవరు ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆలోచన చేశారు. దానికి పర్యవసానమే నెక్స్ట్ మనీ. B2B డెవలపింగ్ కంపెనీ మిత్రులారా. ఇన్వెస్టర్స్ లేనటువంటి కంపెనీ, జస్ట్ 3.5 years బేబీ. ఈ కంపెనీ విజన్ చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు ఇండియాలో, రాబోయే రోజులో అబ్రాడ్లో. ఇది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఈ గత సంవత్సరం నుంచి నేను ఈ కంపెనీని చాలా దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నా. ఆ సిఎండి చేసేటటువంటి వర్క్ను కూడా నేను చూస్తూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదే కానీ తెలంగాణలో హైదరాబాద్లో ఒక విషయం చెప్తారు, సోనా గస్కే దేకనా సోపత్ కర్కే దేకనా. అంటే బంగారాన్ని గీకినప్పుడు మాత్రమే తెలుస్తుంది, ఫ్రెండ్ అనుకున్నప్పుడు అతని ఎంబడి మనము దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అతని గుణగణాలు తెలుస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ 1 yearలో నేను ప్రతి క్షణంలో ఇక్కడ ఈ కంపెనీ అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు నేను ఇంకొక కంపెనీలో జాయిన్ కాను కూడా, అవసరం లేదు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ కావాలి? నెంబర్ 1 ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో దాన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, దానిలాగా మనం ఇప్పుడు వాడలేం. కానీ అది వాడడానికి మన దగ్గర యాప్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమే లేదు మనకు. దీన్ని మనం ఏ దృష్టితో చూడాలి? అక్కడ లేనది ఇక్కడ ఏముంది చూడాలి. రెండోది నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ మనం ఒక ఎంప్లాయీగా ఇందులో ఒక జాబ్ ఇవ్వడమో, మనం ఒక కంపెనీకి కస్టమరో కాదు, మనం ఒక ఎంటర్ప్రెన్యూర్, మనం ఒక ఓనర్. అయితే ఒక నెంబర్ 1 ఓనర్స్ను తయారు చేసే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఫీలింగ్స్ కూడా ఓనర్ ఫీలింగ్స్ ఉన్నాయా, పార్ట్నర్ ఫీలింగ్స్ ఉన్నాయా, కస్టమర్ ఫీలింగ్స్ ఉన్నాయా? ఎవరికి వాళ్ళు మనం టెస్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. B2B అనే విధానంలో కూడా నెంబర్ 1 ఉండాలి. B2Bలో నెంబర్ 1 ఉండాలి, ఈ కామర్స్ వ్యాపారంలో నెంబర్ 1 ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో నెంబర్ 1 ఉండాలి, ఓపెన్ వాలెట్లో నెంబర్ 1 ఉండాలి. ఓన్లీ 1 ఓపెన్ వాలెట్ ఈస్ పెండింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తున్నాం మనం. ఆ తర్వాత హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము మనము. ఈరోజు ఎవరు ఏ కంపెనీ వచ్చినా మీరు ఫస్ట్ ఒకటి అడగండి, 2016 కంటే ముందు భారతదేశంలో నష్టపోయిందంటే దానికి ఒక అర్థం ఉంది. 2016 తర్వాత నష్టపోయిందంటే స్వాకృపరాధమే అవుతుంది, మన అత్యాశ, మన దురాశనే అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ఈజ్ గవర్నమెంట్ అప్రూవ్డ్. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈరోజు 277 సీరియల్ నెంబర్ మిత్రులారా.
చూడండి మీరు, 1 జనవరి 2017 వచ్చిన కంపెనీ ఈరోజు మార్కెట్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ ఈ కంపెనీ చూడండి 26 డిసెంబర్ 2017 లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది సంవత్సర కాలం. ఆ తర్వాత మిత్రులారా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి, సైన్ అప్ ఫ్రీగా ఇవ్వాలి. అందరూ కూడా ఓకే అని ఇస్తా ఉన్నారు. కానీ వాటికి నెక్స్ట్ మనీకి ఉన్న ప్రధానమైన తేడా చూస్తే వాళ్ళ దగ్గర మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీలో మాత్రం మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా రాండి, మీ యాప్ అలానే ఉంటుంది. ఇకపోతే మిత్రులారా, సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. ఇది పార్ట్ 1లో చాలా క్లియర్గా లైవ్లో మీకు చూపించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, పొదుపు అందరికీ అవసరం. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్లో పొదుపు చేసుకోవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మనం పని చేయగలిగితే, రోజుకు 2 గంటల టైం ఇవ్వగలిగితే 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అయితే ఫ్రెండ్స్, నా ఉద్దేశము పని అంతే చేసా ఉన్నాము, కానీ ప్లస్ 178 CR సాధించాలి అంటే నేను ఎప్పుడు కూడా స్టెప్ 2 అప్గ్రేడ్ కోసమే మాట్లాడుతూ ఉంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంట్రడక్షన్లో కూడా నేను చెప్పాను, ఈరోజు ఆఫర్స్ అండ్ టైఅప్ ఏదైతే ఉందో అది ఫ్రీ సైన్ అప్ వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్, వీటన్నిటిది వాడుకోవడానికి ప్రైమ్ మెంబర్షిప్. ఇది కూడా మనకు చూసినట్లయితే ఇండైరెక్ట్గా ఇది కూడా ఫ్రీయే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నారో వాళ్లకు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1తో సమానం. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. బిల్లింగ్ సెక్షన్లో మీరు ఈరోజు మార్నింగ్ చూశారు, పార్ట్ 2 సెషన్లో డిస్కౌంట్ పాయింట్స్. వాస్తవంగా కంపెనీకి అక్కడ లాభం లేకపోయినప్పటికీ మనకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తూ ఉంది. డిస్కౌంట్ పాయింట్స్ ఆర్ రివార్డ్ పాయింట్స్. ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. ట్రాన్సాక్షన్స్లో క్యాష్గా కన్వర్ట్ అయ్యే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్, నిద్రపోయిన డబ్బులు వచ్చే పద్ధతి ఉంది మిత్రులారా, అదే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎక్కడ మనం ఫ్రీ సైన్ అప్ చేయించినప్పటికీ అక్కడ కూడా కంపెనీ మనకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. నా యొక్క 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మిత్రులారా, మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఎలా రిటర్న్ వస్తూ ఉన్నాయి, ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎలా రిటర్న్ వస్తూ ఉన్నాయి, సైన్అప్ చేయించిన రివార్డ్ పాయింట్స్ ఎలా క్యాష్గా కన్వర్ట్ అవుతా ఉంది. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్ లోపల 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్. ఉదయం సెషన్లో కూడా మీరు చూశారు క్లియర్గా. ఆ తర్వాత బుకింగ్స్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపింగ్, ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తాం. ఫ్రెండ్స్, రాబోయే రోజులలో ఇక్కడ పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చేది ఉంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, మన ద్వారా డెవలప్ అవుతా ఉంది యాప్. ఈరోజు ప్రజెంట్ పొజిషన్లో కొన్ని ఉన్నాయి, అవి కూడా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి. మార్నింగ్ మీరు చూశారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ బిల్లింగ్ సెక్షన్ ముందే చెప్పాను మీకు, అక్కడ ఫ్రీ సర్వీసెస్. కంపెనీకి ఎలాంటి ప్రాఫిట్ లేనప్పటికీ మనకు సర్వీసెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. 25% డిస్కౌంట్ పాయింట్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక వెంచర్లో ఒక ఏజెంట్ ప్లాట్లు ఎలా బుక్ చేస్తూ ఉన్నారు వెంచర్లో, సేమ్ అదే విధంగా మన డ్రైవ్ 1770. ఎవరైతే 1770 కోసం భయపడతారో వాళ్ళని పక్కన పెట్టేసేయండి. దేశమంతా మనకు అక్కరలేదు, 1770 రూపాయలు ధైర్యం చేసేవాళ్ళు ఒక 5 మంది ఉంటే చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం లాభం జరుగుతుంది, ప్రైమ్ మెంబర్ అయితే మనకేం లాభం జరుగుతూ ఉంది, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది,
సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కూడా రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఒక గొప్ప వ్యాపారంలో మనం పార్ట్నర్ అవుతా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా పార్ట్నర్షిప్ ఇన్కమ్ కూడా ఎలా తీసుకుంటున్నామో చూద్దాం యాజ్ ఏ క్రౌన్ డైమండ్గా. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1770లో 18% జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది, 270 రూపీస్ కంపెనీకి వెళ్ళేది 1500. జీవిత కాలంలో ఓన్లీ ఒక్కసారే, నో రినివల్, నో పర్చేస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 1770 రూపాయలతోటి మనము మన యొక్క దైనందిన జీవితంలో ఏవైతే బెనిఫిట్ జరుగుతూ ఉందో, ఆ సేవింగ్స్ మనకి ఏదైతే జరిగిందో అది మనము వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనము దీన్ని ప్రచారం చేస్తాం. అంతే తప్ప వేరే వాళ్ళను జైన్ చేసే స్కీమ్ కాదు ఇది. మీకు లాభం ఏదైతే జరిగిందో ఆ లాభాన్ని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. దాన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెఫరల్ చేసినందుకు మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ. మీకు ముందే చెప్పిన మిత్రులారా, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, న్యూస్ రీల్లోనే ఉన్నాం ఇంకా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉన్న పనులలో చూస్తే రెండు పనులు, ఒకటి రెఫర్ అండ్ అర్న్, రెండోది హెల్ప్ అండ్ అర్న్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్లో 999 రూపాయలు ఉంది ప్రైమ్ మెంబర్షిప్, ఇక్కడ 1500 రూపాయలు ఉంది ఫర్ లైఫ్ టైం. దాని తర్వాత మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్షిప్లో 20% మనకి ఇస్తూ ఉంది. అదే ప్రోడక్ట్ బేస్డ్లో చూస్తే ఎంఆర్పి రేట్ వేరే ఉంటుంది, బీవీ వేరే ఉంటుంది. ఆ బీవీ పైనే మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ఇంతమంది అనే రూల్ లేదు. ఎంతమందినైనా మనం ఇక్కడ రెఫర్ చేయొచ్చు, ఎప్పుడైనా రెఫర్ చేయొచ్చు. ఈ డబ్బులు ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు. ఇది మనము రేపటి సెషన్లో చాలా క్లియర్గా చూద్దాం. ఐఎంపిఎస్ ఎలా జరుగుతుంది, నెఫ్ట్ ఎలా జరుగుతుంది. దీంట్లో నుంచి మనకు అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75%. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో రెండు పనులు ఉన్నాయి, హెల్ప్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్. సో మిత్రులారా, మరి ఇక్కడ అందరికి అర్థం కావాలని 5 మీకు చెప్పాను ముందే. సో మై డియర్ ఫ్రెండ్స్, 20% ఆన్ రెఫర్. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ మనకు టోటల్గా 54% మిత్రులారా ప్రతిరోజు ఇక్కడ డబ్బులు కనిపిస్తాయి మనకు ఇన్స్టెంట్గా. ఇది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. ఒకవేళ గనక ఈ భూమి మీద ఒక 5 మందిని మనం తెచ్చుకోగలిగితే, దానికి మిత్రులారా మనం రెగ్యులర్గా అటెండ్ కావడమే రిజల్ట్ రావడం. సో టీం మనం ఒక 5 అనుకుంటే ఈచ్ 1 టీచ్ 5. ఇక్కడ సమయం కండిషన్ లేదు మిత్రులారా. మేము గత కంపెనీలలో చేసినప్పుడు 1 ఇయర్ వరకు ఆగాలి, 6 మంత్స్ వరకు ఆగాలి, ఇలాంటి గొళ్ళాలు ఉండేటివి అక్కడ, టైం బాండ్. ఇక్కడ అలాంటిది లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈచ్ 1 టీచ్ 5 అనుకుంటే కూడా 10 లెవెల్స్లో 178 కోట్లు అనేది ఉంది. ఇది టర్న్ ఓవర్ కాదు మిత్రులారా, మన బ్యాంకుకు వచ్చే అమౌంట్. సో ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తూ ఉంది. దీనికి సోర్సు ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అతను ఎందుకు చేస్తూ ఉన్నాడు, అతనికి సర్వీసెస్లో ఈ డబ్బులు కూడా బ్యాక్ అయిపోతూ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇన్కమ్ జరిపోకపోతే ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి. 6 36, 1000 కోట్లు దాటుతుంది మిత్రులారా. అందుకే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేరే కంపెనీలో నేను సంతకం పెట్టలే ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీలలో చేరితే డబ్బులు రావు, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. సో మనము నెట్వర్కర్ కావాలి, కానీ సెట్ వర్కర్ అయితే లాభం లేదు ఫ్రెండ్స్. సో నేను అందుకే ఇక్కడ ఇది ఒక్కటే కంపెనీలో చేస్తున్నా. ఐఎమ్ వెల్ హ్యాపీ. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే వాట్ యూ వాంట్. మీకు ఏం కావాలో మీరు ఈరోజు డిసైడ్ చేయండి. ఎంత కావాలో డిసైడ్ చేయండి, ఎప్పటి వరకు కావాలో డిసైడ్ చేయండి, ఎందుకు కావాలో డిసైడ్ చేయండి, మీరు రాసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కావలసినంత కాదండి, కోరుకున్నంత ఇక్కడ ఉంది. సో కోరండి, పొందండి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేనటువంటిది రీపర్చేస్ మిత్రులారా. ఇక్కడ చూడండి, ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ
25% పక్కన పెట్టి 10 లెవెల్స్కి ఇచ్చే విధానమే ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్. అది కూడా ఇన్స్టెంట్ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు జియో ఫోన్ తీసుకుంటే 2,10,00,000 రూపాయలు వాళ్ళ ఇన్కమ్. మరి అంత ఇన్కమ్ ఎలా వచ్చిందని చూస్తే వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క రోజులో కాలేదు, కొంత టైం పట్టింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం డబ్బులు పెట్టడం లేదు. డైలీ 2 అవర్స్, మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్ మన కుటుంబం కోసం, మన సీనియర్ కోసం కాదు, కంపెనీ కోసం అసలే కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం 1,00,000 మంది టీం తయారు చేశాం. ఆ 1,00,000 మంది ఇంట్లో మొబైల్ ఫోన్స్ 2 ఉన్నాయి, 200, 400 రీఛార్జ్ చేశారు. 2% అంటే 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అన్ని కుటుంబాలను చూసుకుంటే 8 లక్షలు వచ్చినాయి. అందులో 25% అంటే 2 lakhs పక్కన పెట్టి 10 మందికి పంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. దీన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? ఒక్కసారి మీరు చూడండి. మరి రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. మన బిజినెస్ దేనితోటి లింక్ అయి ఉంది అంటే మిత్రులారా, ఇక్కడ ఇది పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్. ఇంతకాలం మనం నెట్వర్క్ చేసినాం అనుకున్నాము, నెట్టి పని చేసినాం. మన ఫేస్ వాల్యూ ద్వారా బిజినెస్ వచ్చింది, కానీ సిస్టంలో ఉన్న గొప్పతనాన్ని చూసి బిజినెస్ రాలే. అందుకే అది ఆగిపోయింది మిత్రులారా. ఇక్కడ చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరు ఎక్కడ కొన్నప్పటికీ వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చింది, కాబట్టి మనకు కూడా వస్తుంది మిత్రులారా. ఇకపోతే ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ, మీకు తెలుసు. దాని ద్వారా కూడా మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల లోపల మనం ఒక సిస్టమ్ను తయారు చేసుకుంటున్నాం. లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయడానికి టీమును తయారు చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా, ఇవన్నీ కూడా మనము పర్చేజ్లో వాడుకుంటాం. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీలో కూడా చూస్తే సిల్వర్ రాయల్టీ, ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్కొక్క లెవెల్లో ఒకరు వచ్చినప్పుడు మీన్స్ 9 + 5 ఈ విధంగా అయినప్పుడు సిల్వర్ రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత 1% అంటే 15 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్లను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% సిల్వర్కు, 1% మన. ఆ తర్వాత డైమండ్ కావడానికి మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయాలని లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా కూడా మనం డైమండ్ అయిపోతాం. డైమండ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా. సో మై డియర్ ఫ్రెండ్స్, సిల్వర్, గోల్డ్, డైమండ్ మన టీం అయితే క్రాస్ లెగ్ కావచ్చు, అప్లైన్ కావచ్చు, కంపెనీ టర్నోవర్లో మనకు 1% వస్తుంది క్రౌన్ డైమండ్షిప్. మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. నా 32 years ఎక్స్పీరియన్స్లో ఇలాంటి క్రౌన్ డైమండ్షిప్ పేర్లు ఉన్నాయి, కానీ ఈ విధంగా ఇచ్చే విధానం లేదు. ఈరోజు 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వస్తూ ఉన్నాయి, రోజుకు 10,000 రూపాయలు. మిత్రులారా, మరి ఎంత తొందరగా మనం అవుతే అంత తొందరగా మనకు డబ్బులు వస్తాయి. మన చేతిలో ఉంది కాబట్టి మనం తొందరగా కావడానికి ప్రయత్నం చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5, ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే మనము 5, 25, 30 రోజులలో మనం పూర్తి చేసినట్లయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. లీడర్షిప్తో పాటు లీడర్షిప్లో 10% వస్తుంది, ప్లస్ గోవా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత మిత్రులారా, 5 మందిని గోవాకు పంపించినట్టయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి. 90 days, ఇక్కడ 90 రోజులు చాలా కీలకమైంది. అందులో మొదట వారము చాలా కీలకమైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 మందిని మనం గోవాకు పంపిస్తే మనం దుబాయ్ వెళ్తా ఉన్నాం. ఒక్కవేళ ఏదైనా కారణం చేత మిస్ అయితే ఇక్కడ ఎవరు బాధపడొద్దు. కాబట్టి నో టైం లిమిట్. ఎప్పుడైనా సరే 525, 125, 625 స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఫారెన్ టూర్ చేయొచ్చు. నెక్స్ట్ మనీలో ఆ గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ కంపెనీ ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే మిత్రులారా. ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, ఆర్టీపీ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మిత్రులారా, నేను తెలుగులో ప్రతిరోజు నేను ఇక్కడ చెప్తా ఉన్నా.
నేను బాగుపడతా ఉన్నా, మీకు లైవ్లో చూయిస్తే నేను, నాకు నీకు తేడా ఏమీ లేదు, మీకంటే కొద్దిగా మొదలొచ్చా నేను అంతే. మీరు ఇంకా ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బాగుపడతా ఉన్నా, మీరు బాగుపడండి. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరైనా చెప్పొచ్చు, లేదా మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు. ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకండి, ఎవరిని మీరు బలవంతం పెట్టకండి, బాధ పెట్టకండి. ఆ తర్వాత చూసినట్లయితే మార్నింగ్ సెషన్లో మీకు ఇంకా యాప్ పైన నేర్పించడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఇకపోతే మీరు ఈరోజు ప్రైమ్ మెంబర్ అయినందుకు చూడండి ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ వస్తుంది, నేను నెట్వర్క్లో ఫెయిల్ అవుతానేమో. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు, ఎందుకంటే గ్యారెంటెడ్ సక్సెస్ టీం మనది. కానీ మీరు ఫెయిల్ కావాలని నిర్ణయించుకుంటే నేనేం చేయలేను. కానీ ఇక్కడ చెప్పే చాలా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని అశ్రద్ధ చేయకండి. డెఫినెట్గా మీరు దాన్ని ఫాలో కాండి, మీరు గ్యారెంటెడ్గా కోటీశ్వర్లు అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు జీవితకాలం మొత్తం కూడా ఇది సంవత్సరానికి ఒక కుటుంబానికి 16,731 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. సంవత్సరానికి 16 నుంచి 17,000 రూపాయలు మిగిలినప్పుడు అది పిల్లల చదువులకో లేదా పండగకి బట్టలకో ఉపయోగపడుతుంది. సో పొదుపు అనేది మనకు అందరికీ అవసరమే మిత్రులారా. కాబట్టి ఒకవేళ మీరు సైన్అప్ చేయకపోతే ఇప్పుడే మీ సీనియర్ సహకారంతో సైన్అప్ కంప్లీట్ చేయండి. సైన్అప్లో మీరు గమనించినట్లయితే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మొదటి స్టెప్లో మీ యొక్క సీనియర్ ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి, పక్కన చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కదా, రైట్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత రెండో స్టెప్లో మొబైల్ నెంబర్ మీది, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి, ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు సైన్అప్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం మనకు పాన్ కార్డు ఉండాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మన చేతితోటే మనము మన బ్లడ్ రిలేషన్ ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పేమెంట్ కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కంపెనీకి పేమెంట్ చేయొచ్చు. డిజిటల్ అంటే డిజిటలే. యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాలెట్ నొక్కండి, వాలెట్ నొక్కిన తర్వాత యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కిన వెంటనే మీకు అక్కడ 1770 కనిపిస్తుంది, అది నొక్కిన వెంటనే మీకు గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వే ద్వారా మీరు పేమెంట్ తెచ్చుకుంటారు వాలెట్లోకి. ఆ తర్వాత మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ మిత్రులారా దాని నుంచి మనము అమౌంట్ వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అప్గ్రేడ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత అవి కరెక్ట్ అయినట్లయితే మీరు అప్గ్రేడ్ అనండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీకు థంబ్ మార్క్ వస్తుంది. సో మీరు సక్సెస్ కావడానికి ప్రైమ్ మెంబర్షిప్ బాధ్యత మీరు తీసుకోండి. కలిసి మనం పని చేద్దాం కోటీశ్వర్లు అయ్యే దిశగా. ఎవరికి అబద్ధం చెప్పకుండా ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం మిత్రులారా. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారత ప్రభుత్వం గుర్తించింది. ఆ యొక్క సర్వీస్ సెక్టార్లో, అందులో డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్ ఫస్ట్ టైం వచ్చింది. ఆ ఫస్ట్ టైం వచ్చిన కంపెనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్, మనం అతని టీం మిత్రులారా. అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సార్. సో ఒక మంచి టీం అనేది మనకు దొరికింది ఫ్రెండ్స్. కాబట్టి మంచి కంపెనీ, మంచి సీనియర్స్, మనము ఈ త్రివేణి సంగమం అనేది ఏర్పడినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాము. గతంలో మనం చేసినటువంటి చూస్తే ఎక్కడనో ఒక దగ్గర డిఫెక్ట్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంతా కూడా ఆలకించినందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి మీకు నేను ఏదైతే చెప్పానో ఒక 1 మినిట్లో మీకు లైవ్లో మీకు నేను షో చేస్తాను ఫ్రెండ్స్. మరి నేను చెప్పాను కదా, నాకు మీకు తేడా ఏం లేదు, మీకంటే కొద్దిగా మొదలు వచ్చాను. నెట్వర్క్ ప్రేమికుణ్ణి కాబట్టి మరి నెట్వర్క్ ద్వారా మీరు డెవలప్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్, చూడండి, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 అని చెప్పాను. మీకు ప్రొఫైల్ ఓపెన్ చేస్తూ ఉన్నా ఇప్పుడు.
చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇవి స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రేజ్ చేసినట్లయితే అవి క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు 100% నచ్చితే మనము కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55 స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ప్రొఫైల్. దాని తర్వాత చూసినట్లయితే నేను అదే రోజు వెంటనే 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. అయినా ఇక్కడ మనకు నో లాస్, ఓన్లీ ప్రాఫిటే. ఎందుకంటే ఈ యాప్ను మనం జీవితాంతము వాడుకోవచ్చు. కాబట్టి అందుకే నేను వెంటనే చూడండి ఫ్రెండ్స్, 1550 3వ తారీఖు అక్టోబర్ 2019 సైన్అప్ అయినప్పుడు కూడా 50 రివార్డ్ పాయింట్స్ అని చెప్పాను. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు గత సంవత్సరంలో చూడండి ఫ్రెండ్స్, నేను సైన్అప్ చేయించిన అనమాట ప్రైమ్ మెంబర్. నాకు రివార్డ్ పాయింట్స్ టోటల్ ఈ రోజు వరకు 3944 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. కాబట్టి నేను ఒక యూజర్గా ఎప్పుడైనా వాడుకోవచ్చు వాటి. అర్నర్గా నేను 2 గంటలు పని చేస్తున్నా ఫ్రెండ్స్. మరి ఆ పని చేయడం మూలంగా ఈరోజు ఈ క్షణం వరకు ఈ 1 ఇయర్ అయిందిగా ఫ్రెండ్స్, అక్టోబర్ గత సంవత్సరంలో. మరి ఇప్పటి వరకు నాకు ఈ యొక్క పాన్ కార్డ్ ద్వారా, ఈ యొక్క అకౌంట్ ద్వారా 4,71,316 రూపాయలు వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, మరి యావరేజ్గా ఒక 3 నెలల ఇన్కమ్ మనం తీసుకుందాం ఫ్రెండ్స్. మరి 3 నెలలలో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్. చూడండి ఫ్రెండ్స్, 1,28,000 వచ్చింది. అంటే సుమారుగా ఒక 43,000 రూపాయలు నెలకు తీసుకునే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట జూమ్ మీటింగ్ ద్వారా, అది కూడా తెలుగులో ఎవరు చెప్పట్లేదని నేను స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. అంతే తప్ప మీరు చెప్పాలనే రూల్ ఏం లేదు. మీరు మీటింగ్స్ని యూజ్ చేసుకొని కూడా మీరు డెవలప్ కావచ్చు. అదేవిధంగా మిత్రులారా, మరి స్టార్టింగ్ 3 నెలలు కనుక చూసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ ప్రధానమైంది ఫస్ట్ 3 మంత్స్. ఇక్కడనే చాలామంది రాత్రి కోటీశ్వర్లు కావాలని ఆలోచన చేస్తారు. అది రాంగ్ మిత్రులారా. ఎందుకంటే మన ఉద్యోగంలో రాత్రి కోటీశ్వర్లం కాలేం, మన వ్యాపారంలో రాత్రి కోటీశ్వర్లం కాలేం. మరి ఇక్కడ నెట్వర్క్ అనేసరికి ఇది ఏందో వేరే విధంగా అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మై 3 మంత్స్ ఇన్కమ్ 8,715 రూపీస్. ఫస్ట్ 90 డేస్ మనకు ఫౌండేషన్కు టైం పడుతుంది. ఇక్కడే కొద్దిగా మనం పేషెన్స్గా ఉండాలి. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది. ఇది ఇప్పుడు ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని చెప్పా, ఇనీషియల్లో ఉన్నామని చెప్పా. అయితే మిత్రులారా, అయినప్పటికీ కూడా ఈరోజు చూడండి, ఇప్పుడు 9:43:58 ఎవరో రీఛార్జ్ చేసుకుంటారు. 9:33:29, 9:33:23, 9:23:3, 9:20:24, 8:59. అంటే చూడండి ఫ్రెండ్స్, మీ ఎంబడి ఉన్నప్పుడు కూడా ఎవరో చేసుకుంటారు. ఇంకా యాక్చువల్గా ఇది రెడీ కాలే. టోటల్ 5 ఇయర్స్లో మీరు బ్రహ్మాండంగా ఇక ఇవి వస్తూనే ఉంటాయి డబ్బులు. ఎవరెవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకుంటారో, ఎవరు ఫ్లైట్ ప్రయాణం చేస్తారో మనకు తెలియదు, ఎవరు బస్సు ప్రయాణం చేస్తారో తెలియదు మనకు. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాను, నేను 178 కోట్లు లక్ష్య సాధన దిశగా నేను పనిచేస్తూ ఉన్నా. నా ఎంబడి నడిస్తే మిమ్మల్ని కూడా నేను సక్సెస్ చేస్తా అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 54,186 మంది, మీకు చెప్పా కదా 54,000. నా గొప్పతనం కాదు, ఇది సిస్టమ్ గొప్పతనం. అయితే మిత్రులారా, ఇక్కడ చూసినట్లయితే మీరు ఎవరం వచ్చినా కూడా ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. అయితే ఫ్రెండ్స్,
ఆ తర్వాత 5, 25, 125 అనేది మనము ఒక చార్ట్ అంతే తప్ప 5 అని ఏం లేదు. ఎంతమందినైనా చేయొచ్చండి. అయితే ఈ 178 కోట్లు అనే చార్ట్ చెప్తున్నా నేను. 5, 25, 125, 625 మిత్రులారా. చూడండి, నేను 5 సంవత్సరాలు అనుకున్నానండి. ముందే నేను డిసైడ్ అయిపోయినా ఫస్ట్. నేను ఒక 5 ఇయర్స్ బ్రహ్మాండంగా పని చేసుకోవాలి పార్ట్ టైం. సో, మీరు చేసే ఉద్యోగంలో అందుకే మీకు చెప్పా ఫ్యూచర్ క్లారిటీ ఉందా? ప్రెజెంట్ క్లారిటీ ఉందా? ఉంటే ప్రాబ్లమ్ లేదు. లేనోళ్ళ కోసం గదా! అంతే తప్ప మనం మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మనం ఎవరిని కోటీశ్వరులను చేయడానికి టైం వేస్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 5 అంటే 17 ఇట్ ఈస్ కంప్లీటెడ్. 25 అంటే 61 ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. 125 అంటే 149 ఇది కూడా కంప్లీటెడ్. మిత్రులారా 625లో చూడండి 307 అంటే 50% అయిపోయింది. మరి యాక్చువల్‌గా చూడండి ఇది కూడా చూసినట్లయితే ఇది ఇన్‌కంప్లీట్ ఉంది. మరి టైం చూసుకోండి 2 ఇయర్స్ కావాలి కదా! అంటే 21 అక్టోబర్ 2021 అక్టోబర్ వరకు ఇది అవుతదా కాదా మీరే చూడండి. సో, నేను సక్సెస్ రేషియోలో ఉన్నా. మన టీమ్ సక్సెస్ రేషియోలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏ స్కూల్‌లో జాయిన్ అయినాం అనేది కాదు. ఆ స్కూల్ విధానం అనేది కూడా ఉంటుంది కాబట్టి మిత్రులారా మన టీమ్ పేరు జీఎస్టీ గ్యారంటీడ్ సక్సెస్ టీమ్. జస్ట్ మేము చెప్పిన డైరెక్షన్స్ మీరు ఫాలో కాండి. ఆ డైరెక్షన్స్ కూడా మిమ్మల్ని సక్సెస్ చేయడానికే తప్ప కంపెనీలో ఎలాంటి రూల్స్ లేవు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చారు. వన్స్ అగైన్ మీకు అందరికీ థ్యాంక్ యూ మిత్రులారా. మీకు ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వెంకట్ సార్ మీకు హెల్ప్ చేస్తారు. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చిన తర్వాత అది కూడా మీటింగ్లో డిసిప్లిన్గా ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండిసిప్లిన్ ఎంకరేజ్మెంట్ చేయడం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. రెడ్డి గారు మీ దగ్గర నేను అన్మ్యూట్ చేశాను సార్. రెడ్డి గారు మీరు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి మైక్ని. రెడ్డి గారు సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పిన తర్వాత మాత్రమే మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు. మీ పేరు ఏం పేరు సార్? వాళ్ళ సీనియర్ పేరు కిరణ్ ఉంది. కిరణ్ గారు ఎవరైనా ఉంటే మీటింగ్లో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మనం లైవ్ ఎడ్యుకేషన్ 6:55 కరెక్ట్గా రాండి. కరెక్ట్గా నేర్చుకుందాం, కలిసి మనం పనిచేద్దాం మిత్రులారా. సార్ జగన్నాథ్ సార్. ఓకే సార్ జగన్నాథ్ గారు నేను అన్మ్యూట్ చేశాను సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి సార్. నమస్తే సార్. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, ఊరు. నా పేరు జగన్నాథం. మా సీనియర్ గారు శారీ గారు. ఈరోజు ఒకటి ఆదోని ప్రైజ్ మెంబర్స్ వచ్చింది సార్. వచ్చారా సార్? మీటింగ్లో ఉన్నారు? వచ్చాడు సార్. ఓకే, ఈరోజు మన అండర్లో 5 ప్రైమ్ అచీవర్ అండి నిత్యానందం గారు ఈరోజు మన అండర్లో 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. కర్నూలు వాస్తవ్యులు ఆదోని. సార్ మీరు ఇందులో 5 ప్రైమ్ అచీవర్ అయ్యే రోజు హీరో ఆఫ్ ద డే. మీరు ఇందులో లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ మీరు ఇందులో 178 కోట్లు సాధించాలని కోరుకుంటూ, మీకు అలాంటి శక్తియుక్తుల భగవంతుడు ప్రసాదించాలని నిత్యానంద్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. చేసి మీ యొక్క అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. నిత్యానంద్ గారు అక్కడ స్క్రీన్ లో మోర్ అనేటువంటి ఆప్షన్ ఉంది, 3 చుక్కలు ఉన్నాయి కదండి, అక్కడ టచ్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, రైజ్ హ్యాండ్ చేయండి. నిత్యానంద్ గారు రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. లేదు అనుకుంటే అక్కడ మీరు పార్టిసిపెంట్ లోకి వచ్చినా కూడా
మొదటి పేరు మీదే ఉంటుంది. దాని మీద టచ్ చేసినా కూడా అక్కడ రైజ్ హ్యాండ్ ఉంటుంది. అక్కడ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వరుణ్ గారు. సార్ వరుణ్ గారు నేను అన్మ్యూట్ చేశాను సార్. వరుణ్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. స్క్రీన్లో మొదటిది లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంటుంది మైక్. మైక్ మీద టచ్ చేసినట్లయితే మీ యొక్క మైక్ ఆన్ అవుతుంది. వరుణ్ గారు, శ్రీరామ్ గారు అందులో వరుణ్ గారు. ఓకే సార్, వాళ్ళు నార్మల్గా హ్యాండిల్ చేస్తున్నారు సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మనము 6:55 మనము ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.